సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు సంచరిస్తుంటాడు నవంబర్ వరకు ఈ సంవత్సరంలో, ఈ పరాభవనాల సంవత్సరంలో. లాభంలో గురువు ఉంటూ వ్యయంలోకి వస్తాడు, ఇదే గురువు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ శని కూడా అష్టమ శని నడుస్తున్నది. దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా రాశిలో ఎప్పుడైతే మీకు కేతు సంచారం జరుగుతుందో తెలియని రెండు విషయాలు ఉంటాయి ఇక్కడ, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఏమిటది అంటే పాజిటివ్ ఈజ్ ఆధ్యాత్మికం వైపు ఎవరైతే బాగా వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి స్పిరిచువల్గా బాగా వెళ్ళగలుగుతారు. ఇక రెండవది కొంచెం విరక్తి, వైరాగ్యం, ఏదో తెలియని ఆటంకాలు, అనీజీనెస్గా ఉండడం కూడా ఇస్తూ ఉంటుంది కేతు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ విషయం, ధనపరంగా అనుకూలత అయితే ఉంటుంది, డోంట్ వరీ. కాకపోతే జూన్ నుంచి ఎప్పుడైతే గురువు 12లోకి వస్తున్నాడు, కాస్త పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, కొన్ని మంచి పనుల కోసం కూడా మీరు ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే కాస్త సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంచెం విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, అది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే లగ్నకేతువు సప్తమ రాహు ఉన్నప్పుడు సంబంధాలు ఒక్కోసారి ఎందుకు మిస్ అయ్యాయో అర్థం కాదు, ఏంటో ఒక మాయలాగా అవుతూ ఉంటుంది. వివాహం అవ్వడం అలాగే ఉంటుంది, వివాహం కుదరడం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమంలో శని ఉన్నందుకు అష్టమ స్థానం అనేటువంటిది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అసలు ఊహించరు. అరే ఇదేంటి నా కర్మలో ఇలా ఉంది, అది మంచి జరుగుతుంది, ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి మీకు మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏం చేయండి, కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం, ప్రతి శనివారము శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ వెళ్తూ ఉండండి. మీరు ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత అయితే మీకు జూన్ నుంచి బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అష్టమంలో ఉండే శని వల్ల ఏమిటి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా అనుకోకుండా ఉద్యోగం మారిపోవడం, అనుకోకుండా వాళ్ళు ఉద్యోగం తీసేసి మళ్ళీ ఇంకోటి మీరు వెతుక్కోవడం జరుగుతుంటాయి. కాకపోతే మరి ఉద్యోగ విషయంలో బాగుండాలి అంటే మీరు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేయండి. లేదంటే శని యొక్క ప్రభావం తగ్గాలి, చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా ఏలినాటి శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు, మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు మూడో స్థానం. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము, కానీ కుండకి చిన్న చిల్లు ఉంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంట్లో దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి, ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు, పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం, రెండు వివాహాల యోగం ఏమైనా ఉందా, అసలు వివాహ జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు,
ఎందుకు మీ ఇద్దరి మాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి ఆ, వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది, కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు, అలా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము వ్యయము రాజపూజ అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతి దానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి ఒక సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి ఇలా వీళ్ళు ఒక్కొక్కరు దానికి అయినందుకు గురువు రాజు అయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్ ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీర్సాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజులు వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకు గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాచుకునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది. మరలా బంగారం సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.